మహబూబాబాద్ జిల్లాలో ఆసక్తికరమైన ఫ్లెక్సీల ఏర్పాటు చర్చనీయాంశంగా మారింది. బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో వెలిసిన ఫ్లెక్సీ స్థానిక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ ప్రత్యర్థుల కేసీఆర్, రేవంత్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వార్డు సభ్యులు ఇద్దరు మిత్రులు కావడంతో దోస్త్ మేరా దోస్త్ అంటూ ఒకే ఫ్లెక్సీలో బోనాల పండుగ స్వాగత శుభాకాంక్షలు తెలియజేయడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్, ఏదైతే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అయిందని చెప్పుకోవచ్చు. రాజకీయంగా చర్చంగా మారిందని చెప్పుకోవచ్చు. దీని ఇద్దరు స్నేహితులు పార్టీలు వేరే అయిన తమ మిత్ర బంధాన్ని మరవకుండా ఇరు పార్టీల వార్డు సభ్యులు ఒకే ఫ్లెక్సీ పై గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. 4వ వార్డు సభ్యురాలు శీలం భవానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి, 6వ వార్డు సభ్యురాలు గుండా శ్రావణి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అయినా పార్టీలు మరిచి తమ మిత్రబంధం వీడకుండా తన స్నేహపూర్వకాన్ని అయితే చవిచూసిన పరిస్థితి ఉంది. ఒకే ఫ్లెక్సీలో సీఎం రేవంత్ రెడ్డి వార్డు నెంబర్ సభ్యులతో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వార్డు సభ్యురాలు ఫోటోలతో కలిపి ఒకే ఫ్లెక్సీలో సగం బీఆర్ఎస్, సగం గులాబీ కలర్, సగం కాంగ్రెస్ వైట్ కలర్ తో కలిపి ఒకే ఫ్లెక్సీ గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా గ్రామస్తులకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి ఒకే ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో రాజకీయంగా చర్చాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక పక్కకున్నా కూడా స్నేహబంధం అనేది గొప్పది. మనం ఏ పార్టీలో ఉన్నా కూడా మనం కలిసిపోయి బ్రతకాలి, మనం ఊరు ప్రజలకు సేవ చేయాలనే నేపథ్యంతోనే ఇద్దరు స్నేహితులు కూడా ఒకే ఫ్లెక్సీని 2 పార్టీల కలర్లతో ఫ్లెక్సీలు పెట్టడంతో గ్రామస్తులు మొత్తం దాన్ని వింతగా చూసుకుంటూ ఒకరికొకరు చెప్పుకోవడం జరిగిన పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పోతుందారా